శాంతి. మే 24వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, దేహీ అభిమానులైన తండ్రి మీకు దేహీ అభిమాని భవ అనే పాఠాన్ని చదివిస్తున్నారు. దేహాభిమానాన్ని త్యజించడమే మీ పురుషార్థం. ప్రశ్న: దేహాభిమానులుగా అయినందున మొట్టమొదట ఉత్పన్నమయ్యే వ్యాధి ఏది? జవాబు: నామరూపాల వ్యాధి. ఈ వ్యాధియే వికారీగా చేస్తుంది. అందుకే తండ్రి చెప్తున్నారు, ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. ఈ శరీరంపై మీకు ఎలాంటి ఆకర్షణ ఉండకూడదు. దేహంపై ఉన్న మోహం వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేస్తే పవిత్రంగా అయిపోతారు. తండ్రి మీకు జీవన బంధనం నుండి జీవన ముక్తులుగా అయ్యే యుక్తిని తెలియచేస్తున్నారు. ఇదే వారు నేర్పించే చదువు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, సతో ప్రధానంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరిని స్మృతి చేయకూడదు. దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయండి. రెండవ పాయింట్, అందరితో క్షీరఖండం వలె ఉండాలి. ఈ అంతిమ జన్మలో వికారాలను జయించి విజయులుగా అయ్యే జగజ్జీతులుగా అవ్వాలి. వరదానము: తండ్రి ఛత్రఛాయలో సదా ఆనందాన్ని అనుభవం చేసి చేయించే విశేష ఆత్మ భవ. వివరణ: ఎక్కడైతే తండ్రి ఛత్రఛాయ ఉంటుందో అక్కడ సదా మాయ నుంచి సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు. శ్రమ నుండి స్వతహాగా దూరం అయిపోతారు. ఆనందంగా ఉంటారు. ఎందుకంటే శ్రమ ఆనందాన్ని అనుభవం చేయనివ్వదు. ఛత్రఛాయలో ఉండే ఇటువంటి విశేషమైన ఆత్మలు ఉన్నతమైన చదువును చదువుతున్నామనే ఆనందంలో ఉంటారు. ఎందుకంటే వారికి మేము కల్పకల్పము విజయీ ఆత్మలము, పాస్ విత్ ఆనర్గా అయ్యే ఉన్నాము అనే నిశ్చయం ఉంటుంది. కనుక సదా ఆనందంగా ఉండండి. ఇతరులకు ఆనందంగా ఉండే సందేశాన్ని ఇస్తూ ఉండండి. ఇదే మీరు చేయాల్సిన సేవ. బాబా అంటారు, ఎంత బాబా ఛత్రఛాయలో ఉంటారో అంత మాయ నుంచి సేఫ్ ఉంటారు, సదా సంతోషంగా ఉండగలుగుతారు, ఇంకా వేరే వాళ్ళకి కూడా ఆనందాన్ని ఇవ్వగలరు. స్లోగన్: ఎవరికైతే డ్రామా రహస్యం తెలియదో వారే కోపగించుకుంటారు, నారాజ్ అవుతారు. బాబా అంటే డ్రామా జ్ఞానంలో ఇంత శక్తి ఉంది. డ్రామా రహస్యాన్ని తెలుసుకున్నారు అంటే ఏ విషయంలోనూ కోపగించుకోరు. అందుకే బాబా విధి చెప్తారు, ఏది జరిగినా డ్రామా బిందువు, డ్రామా యాక్యురేట్. అనేక జన్మల హిసాబ్ కితాబ్ చుక్తూ అవుతుంది. ఒకవేళ ఇలాంటి స్మృతిలో ఉన్నాము అంటే ఏది జరిగినా సంతోషంగా స్వీకరించగలం. ఇంకా దాని నుంచి బయటికి వచ్చే పురుషార్థం చేస్తాం. అచ్చా, ఓం శాంతి.